వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్. నేను మీ రాధా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఎస్, మీరందరూ నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, అక్క ఒజీవా మీద ఒక వీడియో చేయండి అక్క అని చెప్పేసి. ఎస్, నేను తెప్పించాను. నేను 20 డేస్ నుంచి ట్రై చేస్తున్నానండి. ఇది తాగుతూనే ఉన్నాను. బట్ నాకు వచ్చిన మార్పు ఏంటి ఇది తాగటం వల్ల? నిజంగా ఇది మనకి సక్సెస్ ఇస్తుందా లేదా? ఇంత బ్రాండ్ ఒజీవా అంటున్నారు, అసలు ఇందులో ఏముంది? కొలాజిన్ అంటున్నారు, అసలు ఈ కొలాజిన్ అంటే ఏంటి? ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? నిజంగానే మనము కంప్లీట్గా మన స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా మంచి రిజల్ట్ వస్తుందా, అసలు రాదా? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను, పదండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ కొలాజిన్ గురించి తెలుసుకుందామండి. కొలాజిన్ ఇది ఒక కాంపౌండ్ అనమాట. ప్రతి ఒక్కరి బాడీలో ఈ కొలాజిన్ అనేది ఉంటుందండి. ఒక జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుందంట, గమ్ములాగా ఉంటుందంట. అయితే ఈ కొలాజిన్ ఏంటి అంటే మనకి ఒక 25 ఇయర్స్ దాటిన తర్వాత ఈ కొలాజిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుందండి. రోజుకి 1% మన బాడీలో కొలాజిన్ అనేది తగ్గిపోతూ ఉంటుందంట. ఈ తగ్గినప్పుడు ఏమవుతుంది? కళ్ళ కింద ముడతలు వచ్చేయటం, అలాగే స్కిన్ అంతా జారిపోవటం. అంటే 25 ఇయర్స్ నుంచి మన ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మన కొలాజన్ అనేది స్టాప్ అయిపోతూ వస్తుంది కాబట్టి మనకేమవుతుంది? స్కిన్ అంతా జారిపోవటం, కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చేయటం, జుట్టు బాగా ఊడిపోవటం, అలాగే స్కిన్ అంతా బాగా డ్రై అయిపోవటం, బాగా కళ్ళ కింద నల్లటి వలయాలు, మంగు మచ్చలు, హైపర్ పిగ్మెంటేషన్, అట్లాగా మన ఫేస్లో మన స్కిన్లో చాలా చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయండి. అయితే మనం తీసుకునే ఫుడ్స్లో ఈ కొలాజిన్ ఉండదా అని మీరు అడగచ్చండి. ఎస్, మనం తీసుకునే ఫుడ్స్లో ఈ కొలాజిన్ ఉంటుందండి. చేపలు, గుడ్లు, మాంసం, అలాగే కొన్ని రకాలైనటువంటి నట్స్లో మనం డైలీ తీసుకోవటం వల్ల మనకి కొలాజిన్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే ఇవన్నీ మేము ఇంత ఓపిక్గా తినలేమండి అనుకున్న వాళ్ళకి ఈరోజు పర్ఫెక్ట్గా ప్లాంట్ నుంచి తీసినటువంటి ఈ కొలాజిన్ బిల్డర్ని మనం ఓరల్గా తీసుకోవచ్చు. మనకి ఏదైనా సరేనండి 2 టైప్స్ ఉంటుంది ఈ కొలాజిన్ ప్రొడక్షన్ అనేది. ఒకటి ఫుడ్ నుంచి రావాలి, లేదంటే మనం ఇటువంటి పౌడర్స్ నుంచి కూడా మనం కొలాజిన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఎస్, ఇందులో మనకి ఆమ్లా కూడా యాడ్ అయి ఉందండి. ఆమ్లా అంటే ఏంటి? మన హెయిర్ రూట్స్ నుంచి స్ట్రాంగ్గా చేయడానికి మనకి ఆమ్లా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీళ్ళు ప్లాంట్ బేస్డ్ కొన్ని రకాల మొక్కల నుంచి తీసినటువంటి ఈ పౌడర్ని మనం తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో కొలాజిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనుకుంటున్నాం కదా, దాన్ని రోజుకి ఈ పౌడర్ తీసుకోవటం వల్ల మన కొలాజిన్ రేంజ్ అనేది పెరుగుతూ ఉంటుందండి. దానివల్ల ఏంటి? ఈ సాగిపోయిన స్కిన్ మళ్ళీ సెట్ అయిపోవటం. చెప్పాను కదా, అదొక గమ్ కన్సిస్టెన్సీలో ఉంటుందని చెప్పేసి. అప్పుడు అది పెరిగినప్పుడు ఏమవుతుందంటే గట్టిగా ఇంకా అతుకుపోయి స్టిక్ ఆన్ అయిపోయి ఉంటుంది. మన సాగిన ఫేస్ కూడా మళ్ళీ మనకి ప్రాపర్గా ఒక షేప్ లాగా వస్తుందన్నమాట. అలాగే కళ్ళ కింద ఉన్నటువంటి నల్లటి వలయాలు బాగా తగ్గించుకోవచ్చు అండి. కొలాజిన్ ప్రొడక్షన్ అనేది మన బాడీలో స్టార్ట్ అయింది అంటే మన స్కిన్ చాలా వైట్నింగ్ వస్తుంది, బ్రైట్నింగ్ వస్తుంది. అలాగే మచ్చల్ని తగ్గించుకోవచ్చు, మంగు మచ్చల్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటి అంటే పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ని కూడా ఇది బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట. అయితే ఈరోజు నేను మీకు చెప్పేది ఒక పౌడర్ ఫామ్లో ఉన్నటువంటి కొలాజిన్ అనమాట. అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇదేనండి, ఒజీవా. మీకు తెలుసో లేదో అండి, మన బోన్స్లో కాల్షియం కన్నా కొలాజిన్ పర్సెంటేజే ఎక్కువగా ఉంటుందంట. దీన్ని కూడా చాలా బాగా రూట్స్ నుంచి కూడా రీగ్రోత్ చేస్తుందండి. ఎస్, ఎందుకంటే ఇందులో యూజ్ చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి న్యాచురల్ ప్లాంట్ నుంచి తీసినటువంటి కొన్ని రకాల పదార్థాల నుంచి మనకి ఈ సప్లిమెంట్స్ అనేది మన బాడీకి కంప్లీట్గా అందుతాయి అన్నమాట. ఎస్, ఈరోజు నేను చూపిస్తుంది ఈ ఒజివా కొలాజిన్ బిల్డర్ ఫర్ యూత్ఫుల్, రేడియంట్ అండ్ బ్రైట్నింగ్ స్కిన్ కోసం నేను తీసుకున్నానండి. ముఖ్యంగా యాంటీ ఏజింగ్ 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు అనమాట. స్కిన్ సాగిపోయిన, కళ్ళ కిందటువంటి కొంచెం ముడతలుగా వచ్చిన, స్కిన్ పిగ్మెంటేషన్ ఫామ్ అయిన, అకెన్తో బాధపడుతున్న, అకెన్ తగ్గిపోయినాక డార్క్ స్పాట్స్ ఫామ్ అయిపోయిన, ఫేస్ అంతా బాగా డ్రై అయిపోయినా, రఫ్ అయిపోయినా కూడా తిరిగి మన స్కిన్ని మనం చక్కగా రేడియంట్గా మనం చేసుకోవచ్చు అనమాట. అయితే
ఇది ఎలా తీసుకోవాలి, అసలు ఇందులో ఏమున్నాయో కూడా నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తానండి. మనకి ముఖ్యంగా ఇందులో 40 mg వైటమిన్ సి ఉంది. వైటమిన్ సి అంటే మీ అందరికీ తెలుసండి, ఆరెంజెస్లో ఉంటుంది, ఆమ్లాలో కూడా మనకి వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వైటమిన్ సి మనకి ఎలా ఉపయోగపడుతుందంటే స్కిన్ లైటనింగ్కి, బ్రైటనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే సిలీసియా 70 mg ఉంది. ఇది ఏం చేస్తుందంటే మన స్కిన్ చాలా యాంటీ ఏజింగ్గా ఉపయోగపడుతుంది. అలాగే మన యూత్ఫుల్ స్కిన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 360 mcg బయోటిన్ ఉంది. మీ అందరికీ తెలుసు కదండి, బయోటిన్ మన హెయిర్కి చాలా చాలా అవసరమైనటువంటి ఒక సప్లిమెంట్ అని చెప్పొచ్చు. బయోటిన్ మీరు రోజు కనుక ఇలాంటి సప్లిమెంట్స్ తీసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా అండి మీరు 1 మంత్లో ఊడిపోయిన జుట్టుని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. బాగా పాడైపోయిన స్కిన్ని మళ్ళీ గ్లోయింగ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా నేను చెప్పేది అదే. నేను 20 డేస్ యూజ్ చేశానండి. చూడండి, మీరు చూస్తున్నారు, చాలామంది నన్ను అడుగుతున్నారు కూడా, అక్క మీ స్కిన్లో చాలా చేంజ్ వచ్చిందని చెప్పేసి. ఎస్, నేను ఇది 20 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. అమేజింగ్ రిజల్ట్ అయితే ఉంది. ఓకే అండి, ఇప్పుడు ఇది ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తానండి. మీరు మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ ఏ టైంలోనే తీసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఈ టైంలో అనేమి లేదు. కాకపోతే ఏంటి అంటే మనం ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మన స్టమక్ అంతా బాగా క్లీన్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు బ్రేక్ఫాస్ట్కి ముందు కానీ, లేదంటే మీకు కుదిరితే బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా తీసుకోవచ్చు. చూడండి, ఇందులో మనకి ఎన్ని మంచి విటమిన్స్, మినరల్స్ ఉన్నాయో అండ్ ఏమేమి యూజ్ చేశారు. బెర్రీసు, బ్యాంబో షీటు, రోజ్ పెటల్సు, ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా ఎక్కువగా మనకి బెర్రీస్ యూజ్ చేస్తారండి వాళ్ళు. అలాగే లెమన్, గవ్వ, బార్లీ గ్రాసు, ఆమ్లా, పొమగ్రెనేటు, చాలా రకాలైనటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయండి. అయితే మంచి స్కిన్ కావాలి అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎలా మిక్స్ చేసుకోవాలో చూడండి. మీరు 200 ml ఆఫ్ వాటర్ తీసుకోండి. నేనైతే ఇక్కడ షేక్ బాటిల్లో చూపిస్తున్నాను మీకు. అంటే మనం షేక్ చేసుకుంటానికి బాగుంటుంది అండ్ మనం తాగటానికి కూడా బాగుంటుంది కాబట్టి నేను మీకు షేకర్ కప్లో చూపిస్తున్నాను. ఎస్, మీరు వచ్చేసి 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇక్కడ మీకు చూపించారు కదా, వీటితో ఈ స్పూన్తో మీరు 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని దీన్ని బాగా మీరు ఇట్లా షేకర్ బాటిల్ ఉంటే ఓకే ట్రై చేయండి, లేదంటే మీరు బాగా స్పూన్తో అయినా సరే బాగా తిప్పేసుకోండి. మనకి ఉండలుగా ఉంటాయి, అలా ఉండకుండా మొత్తం అంతా కలిసిపోయేలాగా మీరు కలుపుకోండి, లేదంటే ఇలాగ షేక్ చేసుకోండి. అప్పుడు మీకు అంతా ఒక దగ్గరికి వస్తుందన్నమాట. మీది ఒక 1 మంత్ యూజ్ చేస్తే ఎగ్జాక్ట్గా రిజల్ట్ అనేది మీరే చూస్తారండి. స్కిన్ ఎంత మంచి షైనింగ్ ఉంటుంది. అండ్ బయోటిన్ యూజ్ చేశారు కాబట్టి బయోటిన్ వల్ల మన హెయిర్ గ్రోత్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా మిక్స్ చేసుకోవాలో చూసారు కదా. చాలా అంటే చాలా బాగుందండి. నా స్కిన్లో అయితే నేను ఎగ్జాక్ట్గా రిజల్ట్ అనేది చూశాను అండ్ నా హెయిర్లో కూడా చూశానండి. అస్సలు డ్యామేజ్ అవ్వట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా షైనీ వచ్చింది నా ఫేస్ అండ్ హెయిర్ కూడా అస్సలు ఊడట్లేదు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఎలా తీసుకోవాలి, ఎలా కలుపుకోవాలి, ఏమేమి ఉన్నాయో కూడా మీకు చూపించాను. 200 ml ఆఫ్ వాటర్లో 2 టేబుల్ స్పూన్ వేసుకొని తాగేసేయండి. ఎగ్జాక్ట్గా 1 మంత్ మీరు తాగండి. అమేజింగ్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. మీరే చెప్తారు, అక్క నాకు మంచి రిజల్ట్ వచ్చింది అక్క అని చెప్పేసి. నేను నార్మల్గా అయితే నేను వీడియోస్ చేయనండి. నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను. నేను ఏదైనా సరే నేను తాగి నేను ఫేస్కి అప్లై చేసుకున్నాకే మీకు, నేను స్టడీ చేసినాకే మీకు చెప్తాను. కాబట్టి కొలాజిన్ సప్లిమెంట్ మీ బాడీలో తగ్గుతుంది అనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ ప్రోడక్ట్ తెప్పించుకోండి. నేను వీటి లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఖచ్చితంగా చెక్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. ఒజీవా నిజంగా చాలామంది రివ్యూస్ ఉన్నాయండి. నేను అమెజాన్లో తీసుకున్నాను ఈ ప్రోడక్ట్. అమెజాన్లో రివ్యూస్ చూశాను, ఎంత బాగా రివ్యూస్ ఉన్నాయో తెలుసా దీని గురించి. అమేజింగ్ రివ్యూస్ ఉన్నాయి. ఒక్కసారి మీరు ఆ రివ్యూస్ కూడా చెక్ చేయండి. చాలా మందికి మంచి రిజల్ట్స్ వచ్చాయి. పాజిటివ్గా ఉన్నారు అందరు కూడా. ఓకేనా? ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.